బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సాయంత్రం భేటీ కానున్నారు. ఇక పవన్ తో భేటీ తర్వాత పార్టీలో ఎప్పుడు చేరతారనే అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక కొద్ది రోజులుగా బాలినేని జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీకి బాలినేని రాజీనామా కూడా చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సాయంత్రం భేటీ కానున్నారు. ఇక పవన్ తో భేటీ తర్వాత పార్టీలో ఎప్పుడు చేరతారనే అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కొద్ది రోజులుగా బాలినేని జనసేనలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీకి బాలినేని రాజీనామా చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే సాయంత్రం భేటీ కానున్నారు. ఇక పవన్ తో భేటీ తర్వాత పార్టీలో ఎప్పుడు చేరతారనే అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కొద్ది రోజులుగా బాలినేని జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీకి బాలినేని రాజీనామా చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాలినేని నిన్న వైసీపీకి అయితే రాజీనామా చేశారు. ఇక ఈ రోజు ఈవినింగ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు చేరతారు, ఏంటి డీటెయిల్స్? వైసీపీ పార్టీకి బాలినేని రాజీనామా చేసిన తర్వాత జనసేనలోకి వెళ్తున్నారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి బాలినేని శ్రీనివాస్ అనుచరులతో కొద్ది రోజులుగా కూడా సమావేశం అవుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే కనుక కార్యకర్తలందరికీ అండగా ఉండాలి, నమ్ముకున్న వాళ్ళందరికీ అండగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పార్టీ జనసేన వైపు వెళ్ళాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నారని అందరితో కూడా చర్చలు జరపడం జరిగింది. అందులో భాగంగా వైసీపీలో తనకు జరిగినటువంటి నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని కూడా ఆయన అనేక సందర్భాల్లో ఆయన అభిమానులు కావచ్చు, ఆయన అభినేషులు కావచ్చు, అందరితో కూడా కొన్ని సందర్భాల్లో చర్చించారు. అదే సందర్భంలో కొన్ని కామెంట్స్ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద, అదే విధంగా పార్టీలో కొంతమంది క్యాడర్ ఎవరైతే ఉన్నారో, వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విధానాలు కూడా ఎందుకు అంటే ఆయన తప్పుపట్టినటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు చూసాము. అయితే గత 2 రోజులుగా ప్రచారం నడుస్తున్నటువంటి అంటే జనసేనలో జాయిన్ అవుతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నడుస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారానికి ఈ రోజు సాయంత్రానికి చెక్ పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ముందు ఆయన జనసేన వైసీపీ నుంచి నిన్న మధ్యాహ్నం రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు జనసేనలో జారుతున్నారని చెప్పంటూ కూడా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలవనున్నారు. కలిసిన తర్వాత ఆయన పార్టీ జనసేన పార్టీ జెండా కప్పుకోనున్నారు. తర్వాత రాజన్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయించే దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఆయనకి పదవి ఎలాంటి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు జనసేనలో. అదేవిధంగా
జనసేనకు సంబంధించి జనసేన కార్యకర్తలతో పాటు అదేవిధంగా జనసేన నేతలతో పాటు ఆయన ఉన్నట్టు ఆ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతంలో ఎలా ఉండబోతున్నారు ఏంటి అనే దాని మీద దిశానిర్దేశం చేయనున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ ఏ పార్టీ వైపు వెళ్తారనుకున్నారో అయితే మొదటి నుంచి ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ వైపు వెళ్తారనుకున్నారో సో దానికి ఆ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. దానికైతే స్పష్టతనిచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సాయంత్రం జరగబోయే సమావేశంలో ఆయన జనసేన పార్టీ కనుగొనున్నారు మమత. రైట్, నేను నికార్సైన రాజకీయాలు చేశాను అంటే ప్రజలు ఇచ్చే తీర్పుని నేను గౌరవిస్తాను అది అనేసి అని చెప్పి కూడా బాలినేని చెప్పడం జరిగింది ఆ రాజీనామా లెటర్లో. అయితే దీనికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలకి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అయితే జగన్ భేటీ కానుంటారు. జగన్ కూడా మీటింగ్ పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి జగన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే పార్టీ సంస్థాగత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా పార్టీలో అనేక అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2014 నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు బలమైనటువంటి క్యాడర్ అంతా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడమే కాకుండా 2019లో అధికారం రావడానికి కూడా కీలక ముఖ్య పాత్ర పోషించారు. సార్ రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితులను బట్టి కూడా వీళ్ళందరూ నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.